నమస్తే. ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. ముందుగా మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుందాం. అలాగే అందరూ పిరమిడ్ మాస్టర్స్ కూడా హృదయపూర్వక ఆత్మాభివందనాలు మాస్టర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఓ చిన్న కథ ఉంది. ఎవరో వీడియో స్కిప్ చేయబాకండి, వీడియో చివరి వరకు చూడండి, బాగా అర్థమవుతుంది. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, కర్మ సిద్ధాంతము, ఇంతకుముందు వీడియోల్లో కర్మ అంటే ఏమిటి, తర్వాత కర్మ ఎన్ని రకాలుగా ఉంది, ఎన్ని విధాలుగా ఉందని చెప్పుకున్నాం. ఇప్పుడు కర్మ సిద్ధాంతము అంటే ఏందో తెలుసుకుందాం. కర్మ సిద్ధాంతము అంటే మనం మంచి చేస్తే రెండింతలు మంచి వస్తుంది, మనం చెడు చేస్తే రెండింతలు చెడు వస్తుంది, రెట్టింపై వస్తుంది. మనం మంచి చేస్తే 2 రెట్లు మంచి జరుగుతుంది, చెడు చేస్తే రెండింతలు చెడు జరుగుతుంది. అది తిరిగి మళ్ళా మనకే వస్తుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఉదాహరణకు ఓ చిన్న కథ చెప్తాను, వినండి. స్వర్గదండి అనే గ్రామంలో ఒక గ్రామాధికారి ఉన్నాడు. అతని పేరు వచ్చేసి అప్పలరాజు. ఈయన ఆ గ్రామానికి ఓ పెద్ద. ఆ గ్రామం వ్యవసాయం చేసేటటువంటి గ్రామం. ఆ గ్రామంలో అందరూ వ్యవసాయదారులు. ఈ గ్రామాధికారి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వ్యవసాయ పంటలకి ధన సహాయం చేస్తూ, అధిక వడ్డీలకి ధన సహాయం చేస్తూ, వాళ్ళ దగ్గర నుంచి అధిక వడ్డీలని ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ ఉంటాడు. అయితే పంట చేతికి వచ్చినప్పుడు ఆ డబ్బు తిరిగి తీసుకోవడం, ఒకవేళ ఆ సంవత్సరం పంట పండకపోతే తర్వాత సంవత్సరం చక్రవడ్డీలు వేసి ఈ సంవత్సరాన్ని పోయిన సంవత్సరాన్ని కలిపి తీసుకుంటుండేవాడు. అలా ఒకవేళ ఎవరైనా లేకపోతే వాళ్ళ పొలాన్ని ఖరీదు కట్టి తీసుకొని తక్కువ రేటుకి మిగిలిన అమౌంట్ పావలో పరకో వాళ్ళ చేతిలో పెడుతూ ఉండేవాడు. అయితే ఈయన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కానీ వాళ్ళ గ్రామంలో కానీ ఆలయాల్లో అన్నదానాలకి, ఆలయ నిర్మాణాలకు ధన సహాయం చేస్తూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉంది. ఆ గ్రామానికి ఒక భిక్షగాడు వచ్చాడు. అతని దగ్గర ఏమీ లేదు. ఒక మూకుడు, ఒక ముంత. ఉదయం పూట భోజనం చేసేవాడు కాదు. మధ్యాహ్నం ఒక 2 ఇళ్ళు లేదా 3 ఇళ్ళు భోజనం పెట్టుకొని తిని, తను తినగా మిగిలింది అక్కడ ఉన్నటువంటి కుక్కలకు కానీ పక్షులకు కానీ వేసి వాటికి కూడా ఆహారాన్ని అందిస్తూ ఉండేవాడు. అందించి పగలంతా ఎక్కడో ఏదో ఒక చెట్టు కింద పడుకునేవాడు. రాత్రి వచ్చేసరికి ఈ గ్రామాధికారి ఇంటి ముందట ఉన్నటువంటి రచ్చబండ దగ్గర పడుకునేవాడు. ఈ గ్రామాధికారి ప్రతిరోజు సూర్యుని దర్శించడానికి, సూర్య నమస్కారాలు చేసుకోవడానికి వచ్చినప్పుడు భిక్షగాడి మొహం చూడాల్సి వస్తుంది. అప్పుడు అరెరే, నేను ఉదయాన్నే సూర్యుడిని దర్శనం చేసుకుందామని వస్తే భిక్షగాడిని చూడాల్సి వస్తుంది, ఎలాగైనా సరే ఈ భిక్షగాడిని ఇక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేయాలని చెప్పి గట్టిగా అనుకొని వాళ్ళ పాలేరు ద్వారా చెప్తాడు, వెంటనే ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోమ్మను అని. అది ఆ నోట ఈ నోట పడి ఆ గ్రామ ప్రజలందరికీ తెలుస్తుంది. అయినా వాళ్ళు ఏం మాట్లాడరు. ఎందుకని?
ఎదురు తిరిగితే మళ్ళా డబ్బులు ఇవ్వడేమో వ్యవసాయానికి, ఈ గోలంతా ఎందుకులే అని చెప్పేసి వాళ్ళేం మాట్లాడరు. అలా జరుగుతున్న క్రమంలో ఆ భిక్షగాడు అక్కడి నుంచి ఖాళీ చేసి ఆ దగ్గరలో ఉన్న ఒక పొలంలో చిన్న గుడిసేసుకొని ఉంటున్నాడు. ఇలా కాలం గడిచిపోతూ ఉంది. కొంతకాలానికి భిక్షగాడు మరణించాడు. తర్వాతొచ్చేసి మరికొంతకాలానికి ఈ గ్రామాధికారి కూడా మరణించాడు. ఎందుకంటే ఈ గ్రామంలో ఇతను ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎవరు ఎదిరించట్లా. ఎందుకు? ఎదిరిస్తే ధన సహాయం చేయడేమోనని చెప్పేసి, అది అన్యాయమో, అక్రమో అని తెలిసినప్పటికి కూడా ఎదిరించలేదు. ధన సహాయం చేయడేమోనని ఒక భయం. తర్వాత ఈ గ్రామాధికారి మరణించాడు. యమలోకానికి వెళ్ళారు. అక్కడ చూస్తే ఇక్కడున్నటువంటి భిక్షగాడు స్వర్గలోకంలో మహానంద స్థితిలో అన్ని సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. యమధర్మరాజు ఇతన్ని పిలిచి భటులతో చెప్తాడు, ఇతన్ని నరకానికి తీసుకెళ్ళండి అని. అప్పుడు ఆ గ్రామాధికారి యమధర్మరాజును ప్రశ్నిస్తాడు, స్వామి, నేను భూలోకంలో ఉన్నప్పుడు దాన ధర్మాలు చేశాను, అన్నదానానికి, ఆలయ నిర్మాణాలకి ధనం ఇచ్చాను, ఎన్నో పూజా కార్యక్రమాలు కూడా చేశాను. కానీ నాకు నరకమేంటి? ఏమీ చేయనటువంటి ఆ భిక్షగాడికి స్వర్గ సుఖాలు ఏమిటి అని అడిగాడు. దానికి యమధర్మరాజు, నాయనా, ఎంత ధనవంతులైనా, ఎంత పేదవారైనా, ఎంత భిక్షగాడైనా అది భూలోకానికే పరిమితం. ఈ యమలోకానికి వచ్చిన తర్వాత మేము చూసేది ధనము, కిందున్నటువంటి ధనాలు, ఆస్తులు, సంపదలు ఏమి చూడం. వాళ్ళు ఎలాంటి కర్మలు చేశారు, ఎలాంటి పాపాలు చేశారు అనేది మాత్రమే మేము లెక్కలోకి తీసుకుంటాం అని చెప్పాడు. అప్పుడు యమధర్మరాజు, ఆ భిక్షగాడు తను భిక్షమెత్తినటువంటి భోజనాన్ని తినగా మిగిలింది కుక్కలకు కానీ అక్కడ ఉన్నటువంటి పశువులకేసి వాటి కడుపు కూడా నింపాడు. అతను ఎలాంటి అక్రమాలు చేయలేదు, ఎలాంటి పాపాలు చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని ఏడిపించలేదు. కానీ నువ్వు వచ్చేసరికి పేదవారికి అధిక వడ్డీలకి రుణాలనిచ్చి వాళ్ళు ఆ రుణం చెల్లించలేని పక్షంలో వాళ్ళ దగ్గర పొలం లాక్కొని వాళ్ళ బాధలకి కారణమయ్యావు. అనేక రకాల పాపాలు చేసావు. నీ జీవితంలో చెప్పలేనటువంటి పాపాలు చేసావు, కాబట్టి నీకు నరక బాధలు తప్పవు అని చెప్తాడు. మరి నేను ఆలయాలకి ధనం ఇచ్చాను, అన్నదానాలకి ధనం ఇచ్చాను, మరి వీటి విషయం ఏంది, ఇచ్చాను కదా అని చెప్తాడు. అవి పుణ్యాలు కావంటే ఆయన అంటాడు, ఈ ఈ పాపాలని కడిగి వేసుకోవడానికి, ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ఏదైతే దాన ధర్మాలు చేశావో ఇవి పోవాలి అన్న ఉద్దేశంతో చేసావు. పాపకర్మలు ఇవి, నువ్వు చేసిన దుర్మార్గాలు పోవాలన్న ఒక ఉద్దేశంతో చేసావు కాబట్టి అవి నీకు ఫలితాన్ని ఇవ్వవు నాయనా. కాబట్టి నువ్వు నరకంలో ఈ బాధలు అనుభవించాలి. నెక్స్ట్ జన్మ వచ్చేసరికి నువ్వు భిక్షగాడిగా జన్మ తీసుకోవాలి. ఆ భిక్షగాడు ధనవంతుడిగా జన్మ తీసుకోబోతున్నాడు అని చెప్తాడు. దానికి ఆయన, అయ్యయ్యో, ఈ విషయం నాకు ముందు తెలియదు, ఇప్పుడు ఆల్రెడీ నేను శరీరాన్ని పోగొట్టుకున్నాను, మళ్ళీ జన్మ తీసుకునేటప్పటికి ఇవన్నీ ఏమి గుర్తుండవు అని చెప్పి చాలా బాధపడతారనమాట. ఇది కర్మ సిద్ధాంతం. చూడండి, భిక్షగాడు ఒక కోటీశ్వరుడిగా జన్మ తీసుకోబోతున్నాడు అంటే ఎన్ని రెట్లు మంచి జరిగింది. అదే కోటీశ్వరుడు ఒక భిక్షగాడిగా జన్మ తీసుకోబోతున్నాడు. చూడండి ఎన్ని రెట్లు అతనికి ఇదయింది. అదే కర్మ సిద్ధాంతం అంటే, మనం మంచి చేస్తే రెట్టింపుగా మనకు మంచి వస్తుంది, చెడు చేస్తే రెట్టింపుగా మనకి చెడు వస్తుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు.